Hi, hello, welcome to Sri Gayatri Vidya Samstha Champion Quiz Program. Science and technology, sports and games, history and politics, mythology, cinema. ఈ ఐదిట్లో నాలెడ్జ్ ఉంటేనే మా ఛాంపియన్ పోటీ గెలవగలరు. మరి ఈ రోజు వచ్చిన 5 స్టూడెంట్స్ లో ఈ ఆల్రౌండర్ ఎవరో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ మౌనిషా ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ మౌనిషా. హాయ్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? శ్రీ ఆదిత్య. నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీ అంటే ఏం చూస్తావు? మూవీస్. ఏ సినిమాలు ఇష్టం బాగా నీకు? తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగులో నీ ఫేవరెట్ యాక్టర్? ప్రభాస్. హీరోయిన్? అనుష్క. రీడింగ్ బుక్స్ అంటే ఎటువంటి బుక్స్ చదువుతావు? అడ్వెంచరస్. పెద్దగా ఏమవుతావు అని? ఇంజనీర్. మరి దానికి మ్యాథ్స్ అండ్ సైన్స్ లో బాగా ప్రావీణ్యం కావాలి, నీకుందా? అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందండి? అల్లరి చేస్తుంది, వాళ్ళ చెల్లితో బాగా గొడవ పడుతుందండి. చెల్లికి నీకు ఎన్ని తేడా? 1.5 year. సో అప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారు? ఇద్దరిని ఆదరిస్తారు. మౌనిషా, నీకు ఒక క్వశ్చన్. క్లాస్ లో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? క్లాస్ లో ఫస్ట్ రావాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఓకే. దీంట్లో ఫస్ట్ రావాలంటే మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ చదవాలి. సో మరి నువ్వు ఛాంపియన్ చూస్తూ ఉంటావు కదా, నీకు అన్నిటికన్నా ఏ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని ఆశ? లిటరేచర్. సో దానికి మనం ఏమైనా ప్రిపేర్ అయ్యావా? ఆల్ ది బెస్ట్. Second participant, Rajagopal Verma from Rajahmundry. Hi RGV. Hi sir. How are you? Fine. ఏ స్కూల్ నువ్వు రాజమండ్రిలో? Sri Gautami Smart School. నీ హాబీస్ ఏంటి? Playing cricket, making scratch games. స్క్రాచ్ గేమ్సా? ఆన్లైన్ లో స్క్రాచ్ మిట్ ఎడు అని ఒక వెబ్సైట్ దాంట్లో పెట్టచ్చు. సో నువ్వు గేమ్స్ డిజైన్ చేస్తావు? అది మా స్కూల్లో అదే సాఫ్ట్వేర్. అందుకే స్మార్ట్ స్కూల్ అని పెట్టారు కదా మీ దానికి పేరు. వండర్ఫుల్. మరి పెద్దగా ఏమవుదామని? కెమికల్ ఇంజనీర్. మరి గేమ్ డిజైనింగ్ చేయబుద్ధి కావట్లేదా? నో. కెమికల్ ఇంజనీరింగ్ ఎందుకు? కెమిస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. రాజగోపాల్ ఇంట్లో ఎలా ఉంటాడండి? అల్లరి బాగా చేస్తాడా? అల్లరి బాగా చేస్తాడని. మరి ఎలా కంట్రోల్ చేస్తారు? కోపడతాడు, తమ్ముడితో దెబ్బలాడతాడు. మరి నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తాను. సో ఏ రౌండ్ లో బాగా స్కోర్ చేయొచ్చు? లిటరేచర్. మరి దానికోసం ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసావా? డిక్షనరీలో వర్డ్స్ చూసాను. డిక్షనరీ అంటే ఇంత లా ఉంటుంది కదా, అన్ని A to Z మొత్తం అన్ని తెలుసు. అక్కడక్కడ హార్డ్ వర్డ్స్ వచ్చి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Please welcome our third participant, Nikshipta from Hyderabad. హాయ్ నిక్షిప్త. హాయ్ సార్. నీ పేరుకి అర్థం ఏంటి? సీక్రెట్. అందరూ ఏమని పిలుస్తారు నేను ఫ్రెండ్స్? నిక్షిప్త సార్. అవునా? నిక్షి అని ఎవరు పిలవరా? నో సార్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? రాజశ్రీ విద్యా మందిర్. అండ్ నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్ సార్. టీవీ అంటే ఏం ప్రోగ్రామ్స్ చూస్తావు? I'll see champions and I'll watch some reality shows, sir. ఓకే. అండ్ మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? క్లాస్ లో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? రెండింటికి ఏంటి తేడా? క్లాస్ లో ఫస్ట్ రావాలంటే బాగా టెక్స్ట్ బుక్స్ చదవాలి, కానీ ఛాంపియన్ లో గెలవాలంటే మనకి కాన్సన్ట్రేషన్ పవర్ అండ్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి సార్. యు రెడీ? ఎస్ సార్. నిక్షిప్త ఇంట్లో అల్లరి బాగా చేస్తుందండి? అసలు చేయదు సార్. మరి ఎలా నిక్షిప్త అల్లరి చేయకపోతే ఎలా? షీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్. ఓకే. తనే నాకు సజెస్ట్ చేస్తుంది అన్ని ఇలా చేయొద్దుమా అలా చేయాలి అని. కానీ చిన్నప్పుడు అల్లరి చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా. చేస్తుంది లైట్ గా, కానీ మరి ఎందుకంటే తను పెద్ద కదా ఇంట్లో, కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. Sir, I want to say something to you. Okay. You look like my brother, sir. Thank you so much and I wish you good luck. Thank you, sir. ఆల్ ది బెస్ట్ అన్న. Please welcome our next participant, Hari from Chodavaram. Hi Hari. Hi sir. ఏ స్కూల్ చోడవరంలో? Adams Public School. నీ హాబీస్? Watching TV, reading books and painting. పెయింటింగ్ అంటే? నచ్చినవి వేస్తాను సార్. ఎగ్జాంపుల్ ఈ సెట్ నాకు నచ్చింది, నేను దీన్ని. కానీ ఈ సెట్ ఆల్రెడీ మా సెట్ డైరెక్టర్ వేశారు. అంటే దీన్ని చూసి నేను వేయాలనుకుంటున్నాను. పెయింటింగ్ వేస్తావా? ఛాంపియన్ చూస్తావా? రోజు చూస్తాను సార్. మరి క్లాస్లో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? క్లాస్లో ఫస్ట్ రావాలంటే
టెక్స్ట్ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి సార్. ఓకే, ఛాంపియన్స్ అయితే లిటరేచర్కి బాగా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి సార్. హరి ఇంట్లో అల్లరి బాగా చేస్తాడండి. లేదండి తక్కువ ఏం చేయడా? ఏం చేయడండి మరి ఎలా? అలా చేయడు కామ్గా ఉంటాడు చెప్పిన మాట వింటాడు అండ్ మరి మీరు చూస్తారా ఛాంపియన్? చూస్తున్నానండి మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? లెటరేచర్ కంపల్సరీ అండి. మరి మీరు ఏ విధమైన ప్రోత్సాహం సహకారం అందించారు? నేనంటే తక్కువ అండి, ఎక్కువ చదువుకోలేదు. ఎక్కువ సారే తనకి స్కూల్ సార్. స్కూల్ సార్. ఓకే, సో మీ స్కూల్లో అందరూ ఛాంపియన్ నుంచి నువ్వు ట్రాఫీ గెలుచుకొస్తావు నమ్మకంతో వెయిట్ చేస్తున్నారా? అవును సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ సబా ఆఫ్రీన్ ఫ్రమ్ అనంతపురం. హాయ్ సబా. Hi sir, హౌ యూ? fine sir. ఏ స్కూల్ అనంతపురంలో? Rouse English Medium School sir. నీ హాబీస్ ఏంటి? Watching TV, playing games, listening to music. క్లాస్ లో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? క్లాస్లో ఫస్ట్ రావాలంటే టీచర్ చెప్పే ప్రతి ఒక్క లెసన్ మాటని మేము బాగా గ్రహించి కాన్సన్ట్రేషన్తో వినాలి. ఛాంపియన్కి రావాలంటే ఫెయిల్యూర్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ లాగా రావాలి సార్. వెరీ గుడ్. మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తుంటాం సార్. మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? మీకు అర్థమైంది? ఛాంపియన్లో గెలవాలంటే మ్యాగజైన్స్ అవన్నీ చదవాలి సార్. సో మీరు ఏమైనా హెల్ప్ చేశారా? చేసినా సార్. ఏం చేశారు? ఎక్కువగా బుక్స్ తెచ్చిచ్చిన సార్. అప్పుడప్పుడు క్విజ్ లాగా మేమే కంటెంట్ చేస్తాం. సభ ఇంట్లో ఎలా ఉంటుంది? అల్లరి బాగా చేస్తుందా? 50% చేస్తుంది, 50% సైలెంట్గా ఉంటుంది. 50% కన్సెషన్ ఇచ్చిందా మీకు? సో మరి మిగతా 50% ఎలా కంట్రోల్ చేస్తారు? సార్ దాన్ని వింటుంది కదా సార్, మాట చెప్పిన మాట వింటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. సో పాంచ్ పటాకాలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ ఈ రౌండ్లో మాత్రమే మీరు మీ మదర్ని అడగచ్చు ఆన్సర్. ఓకే, అప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. మదర్స్ మీకు ఈ రౌండ్లో మాత్రమే మీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. రెడీ? ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ మౌనిషా. సాధారణంగా క్యారెట్ మొక్కలోని ఏ భాగాన్ని మనం తింటాం? రూట్. పక్కా? స్టెమ్ కాదా? షూర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు ఆర్జీవి. పంక్చుయేషన్ మార్క్ కాలన్లో ఎన్ని డాట్స్ ఉంటాయి? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. కాలన్ అనే పంక్చుయేషన్ మార్క్లో ఎన్ని డాట్స్ ఉంటాయండి? 2 అనుకుంటున్నారు. 2 అనుకుంటున్నారు. 2. పక్కా? పక్క. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నిక్షిప్త, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. మిమ్మల్ని కోటీశ్వరుని చేయడానికి ఎన్ని 1000 రూపాయల నోట్లు అవసరం? మదర్స్ హెల్ప్ సార్. ఓకే, మిమ్మల్ని కోటీశ్వరుని చేయడానికి ఎన్ని 1000 రూపాయల నోట్లు అవసరం? 1000. 1000? 1000. షూర్ అండి? యాక్చువల్ ఐఎమ్ వీక్ ఇన్ మ్యాథ్స్. మదర్ కొంచెం మ్యాథ్స్లో వీక్ అన్నారు. 1000 రూపాయల నోట్లుంటే కోటీశ్వరుడు అవుతావా అనేది క్వశ్చన్. లాక్ చేయనా? 10,000. షూర్? షూర్ సార్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. హరి, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. ఓకే సార్. మన దేశంలోని ఏ రాష్ట్రం పేరు ఎంతో స్టార్ట్ అయ్యి ఎంతో ఎండ్ అవుతుంది? మిజోరాం సార్. పక్కా? పక్క. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సభా, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. పోమగ్రానైట్ ని తెలుగులో ఏమంటారు? దానిమ్మ పండు. షూర్? షూర్. మదర్స్ హెల్ప్. మదర్స్. దానిమ్మ పండు సార్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మౌనిషా ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, రాజ్ గోపాల్ వర్మ ఫ్రమ్ రాజమండ్రి 10 పాయింట్స్, నిక్షిప్త ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, హరి ఫ్రమ్ చోడవరం 10 పాయింట్స్, సబా ఆఫ్రీన్ ఫ్రమ్ అనంతపురం 10 పాయింట్స్. ఛాంపియన్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్. ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాను, లేకపోతే ఫోటో చూపిస్తాను అండ్ దానికి సంబంధించిన ఒక ప్రశ్న.
ఇది బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. రెడీ? ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని కనిపించే ఘాట్స్ ఏ నది ఒడ్డున ఉన్నాయి? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మౌనిషా. గంగా. షూర్? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఒక ఆడియో క్లిప్. ఈ పాటలో కనిపించే హీరోయిన్ ఎవరు? ఓకే, ఈ పాటలో కనిపించే హీరోయిన్ ఎవరు? ఆడియో క్లిప్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది హరి. హరి నీ ఆన్సర్. తమన్నా సార్. షూర్? షూర్. ఏ సినిమాది? రచ్చ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని అమరవీరుణ్ణి బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసే సమయానికి ఆయన వయసు ఎంత? మౌనిషా. 25. గెస్ వర్క్ కరెక్ట్ గా తెలుసా నీకు? గెస్. ఎందుకు గెస్? ఆల్రెడీ 20 పాయింట్స్ ఉన్నాయి కదా, ఉండొచ్చు కదా. రాంగ్ ఆన్సర్, -5. సరే, క్వశ్చన్ అయిపోయింది. ఎవరికైనా ఆన్సర్ తెలుసా? 31. 23. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హరి ఫ్రమ్ చోడవరం 20 పాయింట్స్, మౌనిషా ఫ్రమ్ హైదరాబాద్ 15 పాయింట్స్, రాజగోపాల్ వర్మ ఫ్రమ్ రాజమండ్రి 10 పాయింట్స్, నిక్షిప్త ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, సభా ఫ్రమ్ అనంతపురం 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ రౌండ్ రూల్స్ అన్ని బాగా తెలుసు, మీ ఫేవరెట్ రౌండ్. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. అండ్ ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీరు గెస్ చేస్తే 50 పాయింట్స్. అప్పుడే ఒక క్లూ కూడా ఇస్తాను. గెస్ చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను 40, థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను 30 పాయింట్స్, ఫోర్త్ లెటర్ 20 పాయింట్స్, లాస్ట్ లెటర్ 10 పాయింట్స్. ఓకే, అండ్ ఇది బజర్ రౌండ్. సో ఆన్సర్ చేయాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, 9 లెటర్ వర్డ్ ప్లీజ్. రివీల్ లెటర్ నెంబర్ 5. క్లూ. వేసుకున్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. వేసుకున్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. గెస్ చేస్తే 50 పాయింట్స్. ఇంకో లెటర్ ఏమైనా రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 3. వేసుకున్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. ఇంకో లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్ 8. వేసుకున్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ లెటర్. రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. వేసుకున్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. బజర్ ప్రెస్ చేసింది నిక్షిప్త ఫ్రమ్ హైదరాబాద్. ఆన్సర్ జ్యువెలరీ. కరెక్ట్ ఆన్సర్, 20 పాయింట్స్. సెకండ్ వర్డ్, 11 లెటర్ వర్డ్ ప్లీజ్. I reveal letter number 6. D. Clue. ధనియాలు 2 చెంచాలు, ఉప్పు తగినంత. సభా ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది నువ్వే. నీ ఆన్సర్ ఏంటి? ఇంగ్రీడియంట్స్. షూర్? కరెక్ట్ ఆన్సర్, 50 పాయింట్స్. Third word, 13 letter word please. I reveal letter number 6. Clue. మీ ఫోనులో ఈ సౌకర్యం లేదు. మీ ఫోనులో ఈ సౌకర్యం లేదు. గెస్ చేస్తే 50 పాయింట్స్. I reveal letter number 8. మీ ఫోన్లో ఈ సౌకర్యం లేదు. లెటర్ నెంబర్ 8 is T. 40 పాయింట్స్.
Okay. I reveal letter number 3. Guess చేస్తే 30 points. మీ ఫోన్లో ఈ సౌకర్యం లేదు. I reveal letter number 13. L. మౌనిషా బజర్ ప్రెస్ చేసింది. మౌనిషా ఆన్సర్ ఇంటర్నేషనల్. కరెక్ట్ ఆన్సర్, 20 points. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సభా ఫ్రమ్ అనంతపురం 60 points. మౌనిషా ఫ్రమ్ హైదరాబాద్ 35 points. నిక్షిప్త ఫ్రమ్ హైదరాబాద్ 30 points. హరి ఫ్రమ్ చోడవరం 20 points. రాజ్ గోపాల్ వర్మ ఫ్రమ్ రాజమండ్రి 10 points. ఛాంపియన్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ అంటే మీ అందరికీ తెలుసు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 seconds టైంలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగితే అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5 points. ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, లేకపోతే నేను మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. మీ ఫేవరెట్ టాపిక్ చూస్ చేసుకోవచ్చు. హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైథాలజీ, సినిమా. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ మౌనిషా. నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏక్ నిరంజన్ సినిమాలో గిటార్ టీచర్ ఎవరు? కంగనా రనౌత్. కరెక్ట్ ఆన్సర్. అల్లు అర్జున్ హన్సికల కాంబినేషన్ లో వచ్చిన సినిమా? దేశముద్రు. కరెక్ట్ ఆన్సర్. ఆరెంజ్ సినిమాలో జాను ఎవరు? జెనీలియా. కరెక్ట్ ఆన్సర్. ఖలేజా సినిమాలో టామ్ క్రూజ్ ఎవరు? ఆలీ. కరెక్ట్ ఆన్సర్. పంజా సినిమాలో మున్నా ఎవరు? పాస్. కంట్రీ సినిమా టైటిల్ ట్రాక్ పాడిన హీరో ఎవరు? ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. విక్రమ్ సింగ్ రాఠోడ్ ఇది ఏ సినిమాలో రవితేజ పేరు? విక్రమార్కుడు. కరెక్ట్ ఆన్సర్. రాజ్ గోపాల్, నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సంథింగ్ లో సిద్ధార్థ్ ఎవరి సలహాలు తీసుకుంటారు? పాస్. పవన్ కళ్యాణ్ నటించిన పులి సినిమా హీరోయిన్ ఎవరు? పాస్. ముకుంద సినిమాలో విలన్ ఎవరు? పాస్. రామ్ చరణ్ ఏమీ జాక్సన్ జంటగా నటించిన సినిమా? ఎవడు? కరెక్ట్ ఆన్సర్. గబ్బర్ సింగ్ లో సాంబాగా నటించింది ఎవరు? బ్రహ్మానందం. రాంగ్ ఆన్సర్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో విక్కీ ఎవరు? ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఆడే ఆట? పాస్. ఓకే, నిక్షిప్త నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ సినిమాలో అల్లు అర్జున్ 5 రోజులు పెళ్లి చేసుకుంటాడు? వరుడు. కరెక్ట్ ఆన్సర్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ఇది ఏ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్? పాస్. నేను ఇంతేలో బ్రహ్మానందం పేరేంటి? పాస్. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో రమ్యకృష్ణ కొడుకు ఎవరు? సిద్ధార్థ్. కరెక్ట్ ఆన్సర్. ఈగ సినిమాలో సమంతకు ప్రతి నెల 15 రూపాయలు చెక్ ఇచ్చేది ఎవరు? నాని. కరెక్ట్ ఆన్సర్. రెజీనా అల్లు శిరీష్ జంటగా వచ్చిన సినిమా? పాస్. నాయక్ సినిమాలో జిలేబీ ఎవరు? బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హరి, నీ ఫేవరెట్ టాపిక్ సినిమా సార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రభాస్ ఏ సినిమాలో కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలంటాడు? పాస్. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ నేను నా పైత్యం అనే పుస్తకం రాస్తారు? గబ్బర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. అతడు సినిమాలో సిబిఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ గా నటించింది ఎవరు? పాస్. బన్నీ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? పాస్. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ ని బేటా అని పిలిచేది ఎవరు? పాస్. కృష్ణానగరే మామ ఏ సినిమాలో పాట? పాస్. బొమ్మరిల్లులో సత్తి ఓ మంచి పనాడు అంటే ఎవరు? పాస్. ఓకే, సభా నీ ఫేవరెట్ టాపిక్ హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రస్తుతం మన దేశ ఉపరాష్ట్రపతి ఎవరు? పాస్. ఇస్లామాబాద్ ఏ దేశానికి క్యాపిటల్? పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్. ఆర్య సమాజ్ స్థాపకుడు ఎవరు? పాస్. కేంద్ర రక్షణ మంత్రి ఎవరు? పాస్. రాంచీ ఏ రాష్ట్రానికి రాజధాని? జార్ఖండ్. కరెక్ట్ ఆన్సర్. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఏది? ఒంగోలు. కరెక్ట్ ఆన్సర్. కడియం శ్రీహరి ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి? పాస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజు? పాస్. ఓకే, ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సభా ఫ్రమ్ అనంతపురం 90 points. నిక్షిప్త ఫ్రమ్ హైదరాబాద్ 70 points. హరి ఫ్రమ్ చోడవరం 30 points. రాజ్ గోపాల్ వర్మ ఫ్రమ్ రాజమండ్రి 25 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థ ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ మౌనిషా ఫ్రమ్ హైదరాబాద్ విత్ 95 points.
ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ ఈటీవీ తరపు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ మౌనిషా ఫ్రమ్ హైదరాబాద్ విత్ 95 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫ్రమ్ ఈటీవీ. సో ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ. టెన్షన్ పడ్డావా ఎప్పుడు? వెన్ షీఈ్ ఆన్సరింగ్. నీకు అందులో ఆన్సర్స్ ఏమైనా తెలుసా? హమీద్ అన్సారీ అండ్ మనోహర్ పారికర్. రెండు తెలుసు. మరి నువ్వు హిస్టరీ అండ్ పాలిటిక్స్ ఎందుకు చూసేసుకోలేదు? సినిమా ఈజీ అనుకున్నావా? సో 5000 రూపీస్తో ఏం చేద్దామని? పాకెట్ మనీ. 5000 రూపాయలు పాకెట్ మనీయా? నాకే ఇవ్వరు ఇంకా మా పేరెంట్స్. 5000 రూపీస్ పాకెట్ మనీ అంటుంది. మీరు ఒప్పుకుంటారా? తన ఇష్టం. పాకెట్ మనీ దాచుకోవడమేనా, ఏమైనా కంప్యూటర్ కానీ అలాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు? ఓన్లీ సేవింగ్స్. అయితే వాళ్ళ చెల్లి షేరింగ్ అడిగింది. ఎందుకు ఇవ్వాలి అన్యాయంగా? మన కష్టానికి వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి షేర్? ఇస్తావా? చెల్లి నీకు హెల్ప్ చేయలేదా మరి? ఎంకరేజ్ చేసిందా? మరి ఎంకరేజ్మెంట్ కన్నా షేర్ ఇవ్వాలిగా. ఇస్తావు. మీరు టెన్షన్ పడ్డారండి మధ్యలో? ఏం లేదు. అంటే లాస్ట్లో మరి ఆల్మోస్ట్ 95 పాయింట్స్ తోటి లక్ అది వస్తే వస్తుంది, లేకపోతే లేదండి. లక్. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ కూడా మరి లక్ మీ తోడు ఉంటుందా? అలాగనే అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఈ రోజు ఎపిసోడ్లో విన్నర్కి సెకండ్ ప్లేస్కి తేడా ½ సెకండ్ అండ్ 5 పాయింట్స్. సో ½ సెకండ్లో ఏమైనా జరగచ్చు. అండ్ మరి రేపటి ఎపిసోడ్ ½ అవర్లో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. గుడ్ నైట్.